ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి 13, 14వ తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది గనక తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. మరి తులారాశి వారికి సంబంధించి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలేమిటి, అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వలన తులారాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. ముందుగా మనం తులారాశి వారికి సంబంధించి ఈ నెల 13, 14వ తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న పరిహారాలేమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంతో పాటుగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడూ కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. అయినా కూడా చాలా ఓర్పుగా పేషెన్సీతో ఉంటారు తులారాశి వారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు, అలాగే తప్పు మాటలు మాట్లాడరు. ఆ విధంగా ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే మాట్లాడతారు. అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగే మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు అస్సలు చేరు తులారాశి వారు. అలాగే ఎవరిని కూడా తప్పుగా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు ఈ యొక్క రాశి వారు. వీరికి ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. కానీ ఈ తులారాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందబోతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క రాశి వారికి సంబంధించి వీరికి భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారి పరంగా చూసుకుంటే కనుక కొంతమంది ఎప్పుడు కూడా కష్టం ఊబిలో పడుతూనే ఉంటారు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుని పైన భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరుగా కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ తులారాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా చాలా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తే మాత్రమే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశి వారు. ఎప్పుడు కూడా ఈ తులారాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఖాళీగా అస్సలు ఉండరు. ఇక మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటల్ని ప్రదర్శించి పనులను చాలా స్పీడ్గా, వేగంగా చేస్తారు. తులారాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఈ 3 రోజులు కూడా, అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి 3 రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయండి. ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక ఈ 3 రోజులు మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ఈ 3 రోజులు కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు తులారాశి వారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే ఈ నెల 27వ తారీఖు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27వ తారీఖు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి తులారాశి వారు. ఎవరైనా కొత్తగా మీకు పరిచయమైన వారు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ
సమయంలో మీరు కొన్ని విషయాలను చూసి చూడనట్లు ఉంటే మీకే మంచిదండి. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. తులారాశి వారు వింటున్నారు కదా, నిజంగా మీరు మీ కోపాన్ని గనుక కంట్రోల్ చేసుకుంటే మీరు ఎన్నో లాభాలను పొందుకుంటారు. ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయండి. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క 29వ తారీఖున ఈ యొక్క రోజుల్లో కూడా పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారండి. మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా కూడా మీరు ఎన్నో లాభాలను చూడబోతున్నారని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీ సొంతంగా వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే కనుక, అంటే భాగస్వామ్య వ్యాపారం కాకుండా మీ అంతటి మీరుగా ఓన్గా చేస్తున్న వ్యాపారం అయితే అది కూడా లాభాల బాట పట్టబోతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఎన్నో రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం దొరకబోతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదామనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మీకు దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారబోతుంది. ఆమె వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధనలాభం పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి హెల్ప్ అవుతుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవు. ఇక ఈ టైంలో ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీరు అంతా మేలే చేకూర్చడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క రాశికి సంబంధించి మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవితం అంతా కూడా మీ యొక్క జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు తులారాశి వారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుంది అని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో మీలో ఎవరైతే ఇబ్బందులు పడేవారు ఉంటారో వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారు మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, తోబుట్టు ఎవరైనా కావచ్చండి, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, ఇలా ఎవరైనా మీకు తెలిసిన వారు కావచ్చు. ఆమె వల్లే మీకు ఆదాయం పెరగబోతుంది. కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు నిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించటం వల్ల గతంలో ధనానికి సంబంధించినటువంటి ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, కష్టాల్లో ఉన్నప్పుడు, డబ్బు సమస్య వచ్చినప్పుడు నిత్యం కూడా దైవారాధన ఏ విధంగా చేస్తారో నార్మల్ టైంలో కూడా దైవం యొక్క అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవిని పూజించండి. మీకు ఎటువంటి సమస్యలు రావు. ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల దైవానుగ్రహం మీకు తోడవుతుంది. సో చూసారు కదండి, ఈ నెల 13, 14వ తేదీల్లో ఈ యొక్క తులారాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దైవారాధన గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్